ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. మన ఛానల్ SM ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. ఈరోజు నేను చేయబోయే వీడియో పెస్ట్ కంట్రోల్ కోసం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. పెస్ట్ కంట్రోల్ కోసమని ముందుగా బేకింగ్ సోడా, 2 eggs, లిక్విడ్ సోప్, ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ ఎలాంటిదంటే నేను కుక్ చేయగా మిగిలిపోయే ఆయిల్ వాడుతున్నాను. ఈ డిష్ వాష్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకునే డిష్ వాషే వాడుతున్నాను. ఈ డిష్ వాష్ ప్లేస్లో కుంకుడుకాయ పులుసు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఎగ్స్ అయితే సెల్ తోటే వేసేస్తున్నాను. సెల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, అందుకు వేస్ట్ చేయడం ఎందుకని మిక్సీ ఎలా వాడుతున్నాము కదా, మిక్సీలో వేసేస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకునే క్వాంటిటీ చెప్తున్నాను. 2 కప్పులు బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను 100 లీటర్స్ వాటర్లో కలుపుకోవాలి. వాటర్కి తగ్గట్టు పెస్ట్ కంట్రోల్ని రెడీ చేస్తున్నాను. స్ప్రే చేయడానికి, మొక్క మొదట్లో పోయడానికి 100 లీటర్స్ తయారు చేస్తున్నాను. మీరు తక్కువగా చేసుకోవాలనుకుంటే లీటర్ వాటర్కి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది కూడా 2 కప్స్ తీసుకుంటాను. ఇదే కాదు, కుకింగ్ ఆయిలే కాదు, మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా వాడుకోవచ్చు. క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కుకింగ్కి వాడే ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చండి. ఎగ్స్ పెస్ట్ కంట్రోల్లో భాగం కాదండి, నేను సపరేట్గా వాడుతున్నాను. ఎలాగా పెస్ట్ కంట్రోల్ వాడుతున్నాను కదా, మెన్యూర్ ఏమైనా కలుపుదామనే ఉద్దేశంతో ఎగ్స్ కలుపుతున్నాను. మెన్యూర్ అవసరం అనుకుంటేనే ఎగ్స్ కలుపుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. డిష్ వాష్ కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో 2 కప్స్ వాడుతున్నాను. డిష్ వాష్ ప్లేస్లో ఘాటు తక్కువగా ఉన్న షాంపూ అయినా సరే, లేకపోతే కుంకుడుకాయ పులుసు అయినా వాడుకోవాలి. కుంకుడుకాయ పులుసు అనుకోండి, కొద్దిగా పలచగా ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వాడుకుంటే కలుస్తుంది పెస్ట్ కంట్రోల్లో. కనీసం 250 గ్రామ్స్ కుంకుడుకాయనైనా పులుసు పిండి వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్సీ వేసుకొని వచ్చేస్తాను. వేసేసాను. మిక్సీ బాగా మిక్స్ అయిపోయింది. చూడండి, అన్నీ కలిసేటట్టు మిక్సీ చేసుకోవాలి. ఆయిల్, బేకింగ్ సోడా కలవటానికి టైం పడుతుంది, అందుకే మనం సోప్ లిక్విడ్ వేసాము, ఇక కలిసిపోతుంది. స్ప్రేయర్లో వాటర్ నింపేస్తున్నాను. 15 లీటర్స్ పడుతుంది. బకెట్స్లో మొక్కలకు పోయడానికి కలుపుకుంటాను. ఈ లిక్విడ్ వాటర్లో కలిపేటప్పుడు, స్ప్రే చేసేటప్పుడు అయితే తక్కువ మోతాదులో లిక్విడ్ కలుపుకోండి. మొక్కలు సాయిల్లో వేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. ఇది ఒక పాయింట్ అయితే, 2 పాయింట్ ఎక్కువైనా పర్వాలేదు అంటున్నారు కదా అనుకొని మరీ ఎక్కువ వేసేయకూడదు. తగిన మోతాదులో, చిన్న మోతాదులో ఎక్కువైతే పర్వాలేదు. మరీ ఎక్కువైనట్లయితే మొక్కలు వడిలిపోయి, ఇంకా ఎక్కువైనట్లయితే చనిపోవడం, చిన్న మొక్కలు అయితే అవుతాయి. అందుకని తగిన మోతాదుల్లో వేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థం అవ్వడం కోసం లీటర్ వాటర్లో 5 ml నుండి 10 ml లోపు వాడండి, అంతకంటే ఎక్స్ట్రా వాడవద్దు. చిన్న మొక్కలు అనుకోండి, 2 ఆకులు వచ్చిన మొక్కలకి అస్సలు వాడొద్దు. కొద్దిగా ఎదిగిన మొక్కలు అనుకోండి, 5-6 మొక్కలు అనుకోండి, చాలా పల్చగా వాటర్లో డైల్యూట్ చేసి వేసుకోండి. నేనైతే 15 లీటర్స్ వాటర్లో 100 ml కలుపుకుంటున్నాను. అది అప్రాక్సిమేట్లీ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. వాటర్లో పోసుకున్నాక మరొకసారి కిందకి మీదకి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఎక్కడైనా స్టక్ అయి ఉంటే అది కూడా కలిసిపోతుంది. ఇప్పుడు మొక్కలకి పోసేద్దాము. ఆకుకూర ఇది, ఈ పూల మొక్కలకి బేకింగ్ సోడా లిక్విడ్ పోస్తూ, బేకింగ్ సోడా గురించి, వాటి ఉపయోగాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఉపయోగపడతాయి అనుకుంటాను ఈ విషయాలు. బేకింగ్ సోడా టమాటా మొక్కలు స్వీట్నెస్ రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన టెర్రస్ మీద పళ్ళు చాలా పులుపుగా ఉంటాయి. ఇంతకుముందు మనం మార్కెట్లో కూడా పులుపు పళ్ళు వచ్చేవి, ఇప్పుడు అవి రావటం లేదు. మన టెర్రస్ మీద అంతే పులుపుగా దొరుకుతున్నాయి. ఆ పులుపులో స్వీట్నెస్ రావాలనుకుంటే బేకింగ్ సోడా 1 స్పూను టమాటా మొక్క కాండం చుట్టూ ఏది దూరంగా వేయాలి. మొక్క పైన అసలు పడకుండా చూసుకోండి వేర్ల చుట్టూ వేసేటప్పుడు. బేకింగ్ సోడా వల్ల టమాటా మొక్కకి యాసిడిటీ లెవెల్స్ తగ్గి టమాటా స్వీట్నెస్ వస్తుంది. కంపోస్ట్ పైల్కి కూడా బేకింగ్ సోడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కంపోస్ట్ పైల్ అంటే కంపోస్ట్ కుప్ప అని అర్థం. కంపోస్ట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లడం వల్ల కంపోస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. కంపోస్ట్కి వడారు ఎక్కువ ఉండదు బేకింగ్ సోడా వాడడం వల్ల. వడార్ అంటే స్మెల్, నైబర్స్కి ఇబ్బంది ఉండదు.
ఇవన్నీ ఫ్లవర్ సీడ్స్ జర్మినేషన్ వచ్చాయి. ఈ పెద్ద మొక్కలు మొదట్లో పెట్టాను. మనం పెస్ట్ కంట్రోల్ కొట్టేటప్పుడు వీటి మీద పడి మొలకలు మాడిపోతాయని సైడ్ చేశాను. ఈ కవర్లో ఉన్నది వుడ్ డాష్. ఇది పేనుబంకకి బాగా పనిచేస్తుంది. పేనుబంకే కాదండి, ఏ మొక్కల మీదైనా పాదుల మీదైనా జల్లేటట్టు అయితే పెస్ట్ పట్టకుండా ఉంటుంది. ఎందుకంటే బూడిద కలిగి ఉండే ఆకులు కాబట్టి పురుగు కానీ దోమలు కానీ వచ్చి చేరవు, అప్పుడు అవి గుడ్లు పెట్టవు. అందుకని ఎలాంటి పెస్ట్ రావటానికి అవకాశం ఉండదు. కాకపోతే పేనుబంక వచ్చినాక కూడా కొట్టుకున్నట్టు పేనుబంక ఫస్ట్ రిమూవ్ అవుతుంది. ఒక్కసారి కాకపోయినా 2-3 సార్లు అయినా కొట్టుకునేటట్లయితే రిమూవ్ అయిపోతుంది. ఇది మన ఐరన్ వాళ్ళకి అడిగినట్లయితే వాళ్ళు ఇస్తారు. కాకపోతే ఎవరు వంటలు అవి చేసుకోరు కదా, ఎవరి దగ్గర దొరకదు. ఐరన్ వాళ్ళ దగ్గర అయితే దొరికే అవకాశం ఉంటుంది. మీ వాళ్ళు ఎవరైనా ఐరన్ వాళ్ళు ఉండేటట్లయితే అడగండి. ఐరన్ వాళ్ళు అంటే మన దగ్గర బట్టలు ఐరన్ చేస్తారు కదండి వాళ్ళు. నేనైతే దోసకాయ పాదుకి కొట్టాను, గుమ్మడికాయ పాదుకిని. వాటికి అలా సరిపోయింది. చిక్కుడుకాయ పాదులకి మొదట్లో పోసాను, బాగా మెన్యూర్గా పనికొస్తుందని బూడిద. ఇక్కడ మీకు చూపిస్తుంది దోసకాయ పాదు. చాలా చిన్నది ఉన్నది కదా అండి. కాండం కూడా చూడండి సన్నంగా ఉంది, అది కాండం. దీనికి అప్పుడే చిన్న కాయ ఉంది, చూస్తారని వీడియో తీస్తున్నాను. చూడండి, ఇగో చిన్న కాయ కనిపిస్తుందా, అది కాయ. చిన్న పాదుకి చిన్న కాయ, అందంగా ఉంది కదండి. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామండి. కొన్ని కాయగూరలు ఉన్నాయి, ఆనపకాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి. హార్వెస్ట్ చేస్తూ మళ్ళీ కొన్ని విషయాలు బేకింగ్ సోడా గురించి చెప్పుకునే విషయాలు ఉండిపోయాయి, అవి కూడా చెప్పేసుకుందాము. పువ్వులు ఫ్లవర్ వైజర్లో వేసుకునేటప్పుడు ఆ పువ్వులు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆ వాటర్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకునేటట్లయితే అవి వాడిపోకుండా మరికొన్ని ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుందండి. మన మొక్కల మీద స్ప్రే చేసినాక మొక్కల పైన ఎలాంటి కీటకాలు చేరకుండా కీటకనాశినిగా పనిచేస్తుంది. సాయిల్ pH లెవెల్ చెక్ చేయడానికి ఈ బేకింగ్ సోడా పనిచేస్తుంది. మొక్కలకి ఫంగస్ చేరకుండా కాపాడుతుంది. మన మొక్కలకి వాడే టూల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్లో బేకింగ్ సోడా వేసి 1 గంట సేపు ఆ వాటర్లో ఉంచి నెక్స్ట్ తీసుకొని క్లీన్ చేసుకోండి. అప్పుడు మొక్కలు పనికి ఉపయోగించుకునేటట్లయితే మొక్కలకు ఎలాంటి ఇన్ఫెక్షన్ చేరకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బేకింగ్ సోడా గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేశాను. ఇది కీరా అండి, 1/2 kg దగ్గర ఉన్నట్లుంది. చూసారా ఎంత బాగుందో, ఎంత పెద్ద సైజు వచ్చిందో. భూమిలో వేసేటట్టు ఉన్నది ఈ పాదు, అంత పెద్ద సైజు వచ్చింది. హార్వెస్ట్ చేసేసుకుందాము. ఈ కీరాని చూస్తుంటే తినకుండానే కడుపు నిండిపోతుంది, అంత బాగుంది. ఇప్పుడు గోంగూర ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఇంతకుముందు చాలాసార్లు 3 times చేసినట్టున్నాను. వీడియో చూసే ఉంటారు మీరు ఎవరైనా, వీడియోలు కంటిన్యూగా చూసిన వాళ్ళైతే. ఈ గోంగూరతో ఏ రెసిపీలు వండుకోవచ్చని హార్వెస్ట్ చేస్తూ చెప్పాను. ఇది తక్కువ గోంగూరే ఉంది కాబట్టి పప్పులో వేసి వండుకోవడానికే సరిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య హార్వెస్ట్ చేశాను, మళ్ళీ ఎర్లీగా చేసేస్తున్నాను, అందుకే బాగా పెద్దగా పెరగలేదు, తక్కువ గోంగూరే వస్తుంది. బాస్కెట్లో ఇంత గోంగూర వచ్చింది. ఆ గోంగూరలో కానీ పచ్చిమిర్చి సరిపడగా కోసుకుంటున్నాను. బ్లాక్ పచ్చిమిర్చి ఎక్కువ స్పైసీగా ఉంటుంది, గోంగూరతో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు కూరకు సరిపడగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు బొరబాటి ఉన్నాయి, హార్వెస్ట్ చేస్తున్నాను. ఏముంటే అవి అలా చేసుకొని వెళ్ళిపోవడమేనండి. ఈ రెడ్ బొరబాటి అయితే ఉడుకులు బాగా కట్ చేసుకొని వెళ్ళిపోయి తినేస్తున్నాయి. ఒక్కొక్కటి అక్కడే చెట్టు మీదే సీడ్స్ ముదిరినట్టయితే సీడ్ ఉన్న దగ్గర కన్నం పెట్టుకొని సీడ్ తినేస్తున్నాయి, లేదంటే కట్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోయి అక్కడొక్కడ తింటున్నాయి. ఈ ఆనపకాయ ఇది బేగా పెరగట్లేదు, ముదిరిపోతుందేమో అని కట్ చేసేస్తున్నాను. ఇవి కట్ చేయడం వల్ల లాస్ ఏమి ఉండదు, మళ్ళీ వెంటనే పూత స్టార్ట్ అయిపోద్ది. చిన్న పుంజులు ఏవైనా ఉండేటట్లయితే పాదుకి మళ్ళీ అవి ఎదుగుతాయి. చూడండి ఆనపకాయలు ఎన్నోటి ఉన్నాయో. ఈరోజు హార్వెస్ట్లో అన్నిటికన్నా ఆనపకాయలు ఎక్కువ వచ్చాయండి. ఆనపకాయలు వర్షాలు పడటం లేదు కదా, మనం వాటర్ ఎక్కువ పోయాం కదా, టెర్రస్ పాడైపోతుందని, అందుకని సైజు తగ్గుతూ ఉన్నాయి.
అయినా పర్వాలేదు, తెంపేసుకున్నట్లయితే మిగతా తర్వాత వచ్చే పుంజులు పెరిగి పెద్దవైపోతాయి. క్లవ్ బీన్స్ కూడా పల్చగా ఉన్నాయి, అందుకే తెంపలేదు. ఎందుకంటే ఎక్కువ పూత అంటే పువ్వు స్టార్ట్ అయింది, కాయ మాత్రం ఒక్కొక్కటి నించుంటుంది, వాడిపోయి పడిపోతున్నాయి. అందుకే తక్కువే నించున్నది, అక్కడక్కడ ఉన్నాయి క్లవ్ బీన్స్, అందుకు తెంపట్లేదు. ఎక్కువైనాక హార్వెస్ట్ చేసుకున్నాము. ప్రస్తుతానికి పువ్వులు ఇలా పాలినేషన్ చేస్తున్నాను, ఎందుకంటే పూత నించుంటుందని. గ్రీన్ బొరబాటి ఉంది, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. పాదు పైకి ఎక్కేసింది, చైర్ వేసుకొని హార్వెస్ట్ చేస్తున్నాను. రెడ్ బొరబాటి, జాంకాయలు, మల్బరీ ఫ్రూట్స్ విపరీతంగా ఉడుతులు తినేస్తున్నాయి. ఎప్పుడు అలా తినేవి కాదు, ఈసారి విపరీతంగా కాసినట్టే పట్టుకెళ్ళిపోతున్నాయి. చిన్నగా ఉన్నవే మనం కట్ చేస్తున్నాము, వాటికి కూడా మనం పండించి పెట్టినట్లే అవుతుంది. ఆనపకాయలు మాత్రం విపరీతంగా కాస్తున్నాయండి, బోళ్ళు పోతుంటుంది. ఆ పోతంతా నిలవాలంటే ఏం చేయాలి? విశాలమైన బాస్కెట్లో పాదు వేసుకునేటట్లయితే ఎంత పూత పోస్తే అంత పూత మ్యాక్సిమం 70% వచ్చేస్తుంది. అదే చిన్న కంటైనర్ అనుకోండి, పూతంతా వేస్ట్ అయిపోతుంది, 1-2 కాయలు మాత్రమే వస్తాయి. ఆ పూత వాడినాక మళ్ళీ కొత్త పూత వచ్చి మళ్ళీ 1-2 కాయలు పూసి మిగతాదంతా రాలిపోతుంది, మురిగిపోతుంది. ఈరోజు హార్వెస్ట్ అయిపోయినట్లే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములండి. ఈరోజు హార్వెస్ట్లో 5 ఆనపకాయలు, కేర, బొరబాటి, బీరకాయలు. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.